కానీ సమాజం మాత్రం నేను చెప్తున్నా కదా వాళ్ళు ఏదైతే చెప్తున్నారో 100% అందులో అన్నిటికీ మించి 90% అన్ని అబద్ధాలు. నేను వాళ్ళ ఇంట్లో ఉన్న మాట వాస్తవం, ఓకేనా, వాళ్ళు నాకు ఆశ్రయం ఇచ్చిన మాట వాస్తవం. ఇలాంటి నిజాలు ఉన్నాయి తప్ప అక్కడ నేను నా ఇచ్చిన వాళ్ళని ₹1 పెట్టనీయకుండా నేనే భోజనం చేసిన మాట వాస్తవం, ఓకేనా. నేను అక్కడ ఆల్కహాల్ తీసుకొని సిగరెట్లు తెప్పించుకొని తాగిన మాట వాస్తవం. ఇవి నిజాలు తప్ప ఏదైతే సెక్సువల్ గా హెరాస్మెంట్ చేశారో, ఇన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి అనేది ఇదంతా ఏమీ లేదు. అదంతా అఘోరి గారు, ఇక్కడ క్వశ్చన్ అడుగుతాను. మీరు 2 రాష్ట్రాల్లో తిరుగుతున్నారు. 2 రాష్ట్రాల్లోనే కాదు, ముఖ్యంగా తెలుగు మీకు ఇక్కడ నేటివిటీ కాబట్టి 2 రాష్ట్రాల్లో తిరగడం కోసం, ఒక లక్ష్యం కోసం తెలుగు రాష్ట్రాలకు వచ్చారు. ఇక నార్త్ ఇండియాలో మీరు చాలా చోట్ల తిరుగుతున్నారు. నా పుట్టిన గడ్డకు ఏదో కొంత మంచి చేసుకుందాము. ఎగ్జాక్ట్ గా అయితే మీరు పుట్టిన గడ్డలో మీరు ఇక్కడ 2 రాష్ట్రాలు తిరుగుతుంటే మీరు డైరెక్ట్ గా వారం రోజుల పాటు ఎక్కడా లేరే. మీరు వారం రోజుల పాటుగా ఎక్కడ కూడా ఉన్నట్టుగా దాఖలాలు లేవు. మీరు వాహనంలోనే ఉంటారు, బయట కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం పెట్రోల్ పంపుల దగ్గర ఆగుతూ ఉంటారు, పూజల కోసం కొన్ని దేవాలయాలను సందర్శిస్తూ ఉంటారు. కానీ ఆ కుటుంబం మీకు ఎందుకు ఆశ్రయం ఇవ్వాలి? ఆ కుటుంబం దగ్గరికి మీరు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అదే నాన్న, నేను ఎప్పుడైతే నాది బ్రేక్ డౌన్ అయిందో, అది చెప్పాను మన ఆర్టీఓలో ఆల్రెడీ, బ్రేక్ డౌన్ అయిందో ఆ టైంలో నాది అక్కడ ఆగింది కారు. నేను కారులో పడుకున్నా. అంటే ఇక్కడనే మా ఇల్లు రండి అంటే ఒక గురువు తణుకులో ఉంటారు. అక్కడ గొడవ అయ్యేటప్పుడు మంగళగిరిలో ఒక చిన్న గొడవ అయింది కదా, పోలీసులు నేను రోడ్డు మీద బైఠాయించడం. అప్పుడు వీళ్ళు వచ్చి నన్ను ఆ లారీలకు నచ్చజెప్పి ఆ లారీలకు తీసుకోబెట్టి నాకు తోడుగా వచ్చారు. నన్ను తెలంగాణ బార్డర్లో వదిలారు. మళ్ళీ నేను చెన్నైకి వెళ్ళాను పూజలకని. చెన్నైకి వెళ్ళిన తర్వాత రిటర్న్ రాగానే బ్రేక్ డౌన్ అయింది. ఆ టైంలో ఏమీ దొరకలేదు, మెకానిక్లు ఎవరు దొరకలేదు. నెక్స్ట్ డే ఉంటే నేను కారులోనే పడుకుంటానమ్మా నేను ఇలా అంటే, సరే అని నేను ఆయన విష్ణు అనే అతను అన్నారు కదా, మా ఇల్లు ఇక్కడనే రండమ్మా, ఏం కాదు ఒకరోజే కదా అని తీసుకెళ్లారు. ఉండడం జరిగింది. కారు మంచిగా అయిన తర్వాత అక్కడ నుండి అలాగా. ఓకే, ఫస్ట్ టైం మీరు ఎప్పుడు కలిసారు? ఫస్ట్ టైం వాళ్ళని ఎప్పుడు కలిసారు? ఫస్ట్ టైం మీరు ఆ కుటుంబాన్ని ఎప్పుడు కలిసారు? అదే గొడవ అప్పుడే ఆ వర్షిని వాళ్ళని కలవడం, ఆ గొడవ అప్పుడే వాళ్ళ అమ్మ నాన్న కలవడం, ఆ బ్రేక్ డౌన్ అయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కలిగాం. అంటే ఇంటికి వెళ్తాను మీరు అడిగారా, లేకపోతే వాళ్ళు ఆహ్వానించారా? నేను అడగలే. నేను 100% నేను ఎవరి ఇళ్ళకి వెళ్తాను నేను అడగను. నాకు సర్వసం, నా కారు, నా శ్మశానాలు, నా పూజలు. సార్, మీరు వారం రోజుల పాటుగా, అంటే ఉదాహరణకు అడుగుతాం, మీరు ఇక్కడ ఆగ్రహం తీసుకురావాల్సిన పని లేదు, ఎందుకంటే ప్రజల్లో నుంచి వస్తున్న డిమాండ్ కాబట్టి. మీరు మీ సొంత ఇంట్లో మీ తల్లిదండ్రుల దగ్గర ఉండడానికే ఇబ్బంది పడ్డారు. మీ ఇంటి చుట్టూ పెద్ద ఎత్తున పోలీసు నిర్బంధిస్తే గానీ అక్కడ ఉండలేకపోయారు. అలాంటిది ఒక ముఖం తెలియనటువంటి వ్యక్తుల ఇంటికి ఎందుకు వెళ్ళారు? నా కారు నా దగ్గర లేదు కదా, ఎలా వెళ్ళాలి? ఓకే, అంటే మీ ఆశ్రయం కోసం మాత్రమే వెళ్ళారు మీరు. మీకు కూడా ఆ సమయం అవసరం వచ్చింది అంతేగా. ఇప్పుడు కారు కావాలంటే షోరూమ్ పేరు కూడా చెప్తాను. విజయవాడలో కారు రిపేర్ అయింది. స్టిక్కరింగ్ కూడా, నా కారు స్టిక్కరింగ్ కూడా అదే షోరూమ్ కాడ వేశారు. అక్కడికి వెళ్తే ఆ షోరూమ్ లో ఎవరిని అడిగినా చెప్తారు. మరి ఓకే, కార్ బ్రేక్ డౌన్ వెళ్ళారంటే మీకు సహాయం కావాలి, మీకు ఆశ్రయం కావాలి కాబట్టి వాళ్ళు మీకు సహాయం చేశారు, అంతేనా? అంతే. ఒకరోజు అంటే వెళ్ళారు, బాగానే ఉంది. నా కార్ని కూడా ఆ షోరూమ్ కి వెళ్ళి ఆ షోరూమ్ లో అడగండి. నా కారు బాగా అయిన తర్వాత షోరూమ్ నుండి ఎవరు పికప్ చేసుకొని నా దగ్గర తెచ్చారు అన్నది విష్ణునే తెచ్చారు. సో ఒక రోజు వరకు బాగానే ఉంది. ఒక రోజు మీరు ఆ రోజు బ్రేక్ డౌన్ అయిన రోజు ఉన్నారు, మీకు వాళ్ళు సహాయం చేయాలనుకున్నారు. అది అప్పుడు కాదు, అది ఆ తర్వాత వెళ్ళిపోయాను నాన్న. అప్పుడు వెళ్ళిపోయా. ఇది నెక్స్ట్ జరిగింది ఇదంతా. నేను 2 times వెళ్ళాను నాన్న. ఓకే, సెకండ్ టైం వెళ్ళిందే ఒక 4 days 5 days ఉన్నాను. ఎందుకంటే డోర్లు డెంటింగ్ పెయింటింగ్ ఆరాలి, తర్వాత ఆరిన తర్వాత స్టిక్కరింగ్ ఒక 2 days. అవును, అది మొత్తం 5 days దాకా వెళ్ళింది. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా జనరల్ గా శ్మశాన వాటికనే మీ యొక్క నిద్రాహారాల కోసం వాడుకుంటూ ఉంటారు, దేవాలయాలకు వెళ్తూ ఉంటారు, అక్కడ నిద్రిస్తూ ఉంటారు. అటువంటి అనేక అంశాలు మీకు తెలుసు ఎలా ఉంటుంది అనేది. కానీ ఆ ఇంట్లో చూస్ చేసుకొని ఆ ఇంట్లో ఉండడం ఎందుకంటే ఏమనిపించింది? మీరు ఎప్పుడు చూసిన దైవాధీనంలో శివనామ స్తోత్రం పఠిస్తూ ఉండే మీరు ఆ ఇంట్లో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అయితే నా దగ్గర ఫస్ట్ మెయిన్ రీజన్, నా దగ్గర కార్ లేదు. కార్లోనే నాకు పూజకు సంబంధించిన నా కార్లోనే ఉంటాయి. ఇంకొక సెకండ్ ఏంటంటే, వాళ్ళు ఒక గురువు దగ్గర సాధకులే కదా, అలా వెళ్లాల్సి వచ్చింది తప్ప ఏదో నేను నార్మల్ వాళ్ళ ఉన్నద వాళ్ళ ఇళ్ళకి నేను వెళ్ళను. మాక్సిమం అయితే 99% నేను వెళ్ళను. ఒకవేళ భిక్షాటనకి వెళ్ళినా భోజనం చేస్తాను, వెంటనే తిరుగుతాను తప్ప
మెయిన్ పాయింట్ కార్ లేదు, కార్ లోనే నాకు పూజ సామాగ్రి అంత ఉంటుంది, నా అమ్మవార్లు అన్ని నాకు. మరి 4 రోజుల పాటు మీరు ఎక్కడ చేసుకున్నారు పూజ? వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి 4-5 రోజుల పాటు ఎక్కడ పూజ చేసుకున్నారు? మీ పూజాహారాలు అని ఏం జరిగాయి? నేను మంత్రం చెప్పించుకునేదాన్ని నాన్న, మంత్రం చెప్పించుకునేదాన్ని. గురు మంత్రం ఉంటాయిగా మాకు ఉండేది. నేను జనరల్గా మీరు చేసే పూజలన్నీ కూడా కొంత ప్రజా జీవితంలో ఉండకుండా మీరు వ్యక్తిగతంగా వెళ్ళి ప్రైవేట్ గా చేసుకుంటూ ఉంటారు. అంటే దేవాలయం వెళ్ళినా కూడా నేరుగా మీరు వాళ్ళ ఇంటి పైన వాళ్ళకు ఇంటి పైన ఒక స్టూల్ ఉంటుంది, ఆ స్టూల్ మీద కాళీమాత పటం ఉంటది. డైలీ అక్కడ నేను అమ్మకు నా వంతుగా నేను చేసుకునేదాన్ని. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉండేనంటే కారు లేదనేది ఒకటైతే ఉండడానికి నియర్ బై లో శ్మశానం లేదు. శ్మశానానికి వెళ్ళినా సరే 4 days అందులోనే ఉండాలి. ప్రజలందరూ మళ్ళీ ఇబ్బందులు పడతారు. ఇవన్నీ కోణాలు ఆలోచించడం జరిగింది. కారు ఉంది అనుకో, నైట్ లో అక్కడ పోయి పూజ చేసుకుని వెళ్ళిపోయేదాన్ని, వెంటనే ఇంకో కాడికి వెళ్ళిపోయేదాన్ని. మళ్ళీ వీళ్ళకు కూడా ఇబ్బంది రావద్దు అని నేను అన్ని విధాలుగా ఆలోచించాను. మీకు సహాయం చేసిన వాళ్ళు మీకు సహాయం చేయాలనుకున్నారు, వాళ్ళ ఉద్దేశం మంచిదే అంటారా? 100% మంచిదేనా? మీ దగ్గర ఆశించారు అని చెప్పి వర్షం చెప్తోంది. మీ దగ్గర డబ్బులు తీసుకున్నారు, మీ దగ్గర ఇంకా వ్యక్తిగతంగా డబ్బులు తీసుకోవాలి ఆలోచనతో ఉన్నారు. అది మెయిన్ గా విష్ణు చేసిన పని. ఓకేనా? వాళ్ళ అమ్మ నాన్నది తప్పు లేదు, ఎవరిది తప్పు లేదు. ఓకేనా? కానీ అసలు విష్ణునే కదా ముందు మీకు పరిచయం అయింది. అవునా? నానా నేనేం చెప్తున్నా, ఇదంతా పాత్రధారి సూత్రధారి మొత్తం విష్ణు. ఓకేనా? వాళ్ళ ఇంట్లో పెట్టుకొని, ఆయన కిరాయి ఇంట్లుంటూ వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఏ దురుద్దేశం లేనిది ఈ పిల్లని కొడుతూ అన్ని చేస్తూ ఎందుకు అక్కడ పెట్టుకోవాలి? వాళ్ళు మేము వెళ్ళిపోతామని ఎన్నోసార్లు అన్నా సరే ఆయన ఎందుకు వెళ్ళనియట్లేదు? సరే, ఇప్పుడు అక్కడ జరిగింది అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ ఉంది, నిజంగానే పోలీసులు ఉన్నారు, ఇంకేదైనా చేయాలనుకుంటే ఆ అమ్మాయి డిసిషన్ తీసుకొని పోలీసులకు కంప్లైంట్ చేసేది. అప్పటి వరకు 23 ఏళ్ల వరకు తల్లిదండ్రులు చాకారు, తల్లిదండ్రులకు కొంత స్తోమత లేకపోయినాక విష్ణు కూడా తన దగ్గర ఉంచుకొని తను కూడా చాకాడు. ఇంతలోనే మీరు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇదంతా కూడా ఒక్కసారిగా రోడ్ ఎక్కిన పరిస్థితి. అప్పటి వరకు ఆ అమ్మాయి ఎక్కడ కంప్లైంట్ చేసినట్టుగా నేను ఎక్కియలే. ఓకేనా? వాళ్ళ స్వతహాగా విష్ణు అనేవాడే రోడ్ ఎక్కిచ్చాడు. ఓకేనా? వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కలే, వాళ్ళ సొంత అన్న ఎక్కలే. విష్ణు ఏదైతే గైడ్ చేస్తాడో వాళ్ళ హర్ష అదే వింటుండు. ఓకేనా? ఇక్కడ ఆమె వచ్చింది తప్ప నేను బలవంతంగా ఏం రమ్మలేదు. ఆమె వచ్చింది, ఇప్పుడు ఆమె వెళ్ళింది. అవునా? ఆమె నీ దగ్గరికి వచ్చి సాధన నేర్చుకుంటా అని వచ్చింది, నేను నేర్పిస్తా అని చెప్పాను. వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకేం తోచలేదు కావచ్చు, ఎలా అయితే మా కూతుర్ని నా దగ్గరికి తెచ్చుకోవాలి, ఎలా అయితే వస్తుంది అలా అని ఈయన నిందలేయడం స్టార్ట్ చేశారు. సరే, అయినా కూడా ఆ ఫ్యామిలీ విష్ణుని నమ్మి మిమ్మల్ని నమ్మట్లేదు. అయినా కూడా ఆ ఫ్యామిలీ మొత్తం, మా తల్లిదండ్రులు, హర్ష, ఆ అమ్మాయి విష్ణుని నమ్మారు, మిమ్మల్ని నమ్మట్లేదు. ఆ అమ్మాయి నమ్మట్లేదు నాన్న, ఆ అమ్మాయి విష్ణుని ఎప్పుడు నమ్మదు. సరే, ఇక్కడ ఇంకొక విషయం, మీరు వర్షిణిని పూర్తిగా నాకు ఇచ్చేయండి, బాండ్ పేపర్ మీద సంతకం చేయండి, నేను 3 కోట్ల రూపాయలు మీకు ఇస్తానని చెప్పి చెక్కు రాసిచ్చారా? అసలు ఇక్కడ పెట్రోల్కే డబ్బులు లేవని నేనంటే, భక్తులు పోసే పెట్రోల్తో నేను తిరిగితే 3 కోట్లు కాదు 30,000 కూడా ఉన్నాయి. మరి వీళ్ళకి నేను ఎలా రాసిస్తా? పోనీ మీరు అడిగారా, మీ అమ్మాయిని నేను తీసుకెళ్తాను, నా వెంట తీసుకెళ్తాను, నేనే ఉంచేసుకుంటాను? అసలు అలా ఏం అడగలేదు.